గౌరవనీయులు రాఘవరెడ్డి గారు, చైర్మన్ వైఎస్ఎస్ ఎడ్యుకేషనల్ సొసైటీ, ఇంతవరకు ఇప్పుడే తన మనసులో ఉన్న ముఖ్యమైన విషయాలు మనందరితో షేర్ చేసి ఒక స్పోర్ట్స్మెన్గా ఇష్టంగా మాట్లాడిన శ్రీ కృష్ణంరాజు గారికి, వారి అమ్మాయి ఈ స్కూల్లో మొదటి ర్యాంక్ హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకొని ఈరోజు గర్వంగా వేదికలంచిన రాజు గారికి, సుబ్బారెడ్డి గారికి, ఏకంబర్ గారికి, తన పేరులోనే జ్ఞానం చదువు పెట్టుకున్న శ్రీ విద్యారెడ్డి గారికి, ఉమాదేవి గారికి, ఈరోజు ఈ స్పోర్ట్స్ మీట్కి విచ్చేసిన పేరెంట్స్కి, పార్టిసిపేట్ చేస్తున్న స్టూడెంట్స్కి, టీచర్స్కి, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. సుమారు 40 సంవత్సరాల క్రితం ఇదే ఒక యాన్యువల్ స్పోర్ట్స్ మీట్లో ఈరోజు 9th క్లాస్ అబ్బాయి యశ్వంత్ చేసిన పాత్ర నేను 40 సంవత్సరాల క్రితం ఇదే స్పోర్ట్స్ మీట్లో చేశానని మీకందరితో షేర్ చేసుకోవడం చాలా గౌరవంగా ఉంది. అప్పుడు జరిగిన స్పోర్ట్స్ మీట్ వైఎస్సి స్కూల్ రాయదుర్గ్లో జరిగింది. నేను ఆ క్యాంపస్లో సుమారు 8 సంవత్సరాలు 4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అక్కడ హాస్టల్లో ఉండి చదువుకున్నాను. మేము అప్పుడు చదువుకుంటున్నప్పుడు మా స్కూల్లో 18 మంది 12 మంది మాత్రమే ఉండేవారు. హాస్టల్లో మొత్తం 200 మంది స్టూడెంట్స్ ఉండేవారు, ఒక 25 మంది టీచర్స్ ఉండేవారు. అప్పుడు చదువుకున్న విషయాలు, అప్పుడు నేర్చుకున్న విషయాలు ఇంకా చిరస్మరణీయంగా ఈ రోజు నాటికి ఇంకా అవి గుర్తున్నాయి. నా రోజువారీ జీవితంలో ప్రతిరోజు కూడా వైఎస్సి స్కూల్ నుంచి మనం నేర్చుకున్న విషయాలు నేను నడుస్తున్న నడకని రోజు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయని మీకందరికీ మనవి చేస్తున్నాను. అందువల్ల ఈరోజు ఇదే స్కూల్కి అప్పుడు మేము చదువుకుంటున్నప్పుడు ఇక్కడ మేము ఈ గ్రౌండ్లోకి క్రికెట్ ఆడడానికి మాత్రమే వచ్చేవాళ్ళం. అప్పుడప్పుడు నెలకు ఒక రోజు, నెలకు 2 సార్లు ఇక్కడ ఈ గ్రౌండ్లో క్రికెట్ ఆడుకోవడానికి వచ్చేవాళ్ళం. అలాంటి స్కూల్ ఈరోజు సుమారు ఇక్కడ 2 క్యాంపస్ కలిపి సుమారు 3000 మంది పిల్లలతో ఈ విధంగా ఇంత ఎంతూజియాస్టిక్గా పిల్లల పార్టిసిపేషన్తో, పేరెంట్స్ సపోర్ట్తో, టీచర్స్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఒక ప్రోద్బలంతో నడుస్తుందంటే ఆ స్కూల్ ఒక ఫ్యూచర్ ఒక మంచి చేతుల్లో, ఇట్ ఈస్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని మీ అందరికీ చెప్పడానికి నేను మనవి చేస్తున్నాను. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా ఐ హ్యావ్ కమ్ బ్యాక్ హియర్ విత్ లాట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అండ్ హ్యూమిలిటీ. ఎందుకంటే నేను అప్పుడు నేర్చుకున్న పాఠాలు మాత్రమే కాదు ఒక స్కూల్లో నేర్చుకునేది. అప్పుడు నేర్చుకున్న కాన్సెప్ట్స్, ఫిజిక్స్, మ్యాథ్స్ అవే ఇంపార్టెంట్ కాదు. మన రోజువారీ జీవితంలో ఏ విధంగా మనం నడక జరపాలి, ఏ విధంగా ప్రవర్తించాలి అన్నది స్కూల్లోనే మొట్టమొదటిగా పిల్లలందరూ నేర్చుకుంటారు. అలాంటి స్కూల్ ఒకటి ఆ టైంలో నేను వైఎస్సి స్కూల్లో చదువుకున్నందుకు నేను ఇంకా చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే ఆ స్కూల్లో చదువుకుంటున్నప్పుడే ఒక టీచర్ ప్రోద్బలంతో ఒకరోజు మీరందరూ ఏమవుతారు, ఏం చదవబోతున్నారు, ఏమవుతారు జీవితంలో అన్న సందర్భంలో ఆ టీచర్ సమక్షంలోనే నేను ఆ రోజు నేను ఒక కలెక్టర్ని కావాలనుకున్నాను అని అతను చెప్పాను. అదృష్టవశాత్తు చాలా కష్టపడ్డ తర్వాత కూడా నాకు సుమారు 2002లో ఐఏఎస్లోకి వచ్చాను. అప్పటి నుంచి కూడా ఒక మంచి నడకడతో, మంచి మనుగడతో ఈ ఉద్యోగం చేస్తున్నందుకు వైఎస్సి స్కూల్ ఒక ఫౌండేషన్, దానికి బేసిక్ ఫౌండేషన్ అని మీకు అందరికీ మనం చేస్తున్నాం. ఈరోజు ఈ స్కూల్లో చదువుకుంటున్న స్టూడెంట్స్ ఈ స్కూల్ని నమ్మి వాళ్ళ పిల్లల్ని ఇక్కడికి పంపిస్తున్న పేరెంట్స్ అందరికీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంతవరకు కృష్ణంరాజు గారు చెప్పినట్టు స్పోర్ట్స్ యొక్క ప్రాముఖ్యత చాలా తక్కువ స్కూల్స్లో ఇప్పుడు పాటిస్తున్నారు. మేము చదువుకున్న వైఎస్సి స్కూల్లో అయితే ప్రతిరోజు కంపల్సరీగా అందరు పిల్లలతో స్పోర్ట్స్, గేమ్స్, అథ్లెటిక్స్
చాలా దూరం నుంచి కోచెస్ తీసుకొచ్చి కంపల్సరీగా అందరు స్టూడెంట్స్ ఏదో ఒక గేమ్లో నైపుణ్యం చెందాలన్న ఉద్దేశంతో అప్పుడు మేనేజ్మెంట్ దాన్ని నడిపారు. అదే సిస్టమ్ ఇన్ని సంవత్సరాల తర్వాత చాలా స్కూల్స్ ఇలాంటి సాంప్రదాయాన్ని వదిలిపెట్టి ఓన్లీ బిల్డింగ్స్లో కాంక్రీట్ జంగల్లో స్కూల్స్ నడిపే పద్ధతి నుంచి ఇంకా అలాంటి సాంప్రదాయాన్ని ఈ స్కూల్ ఇంకా కంటిన్యూ చేస్తుందంటే వైఎస్సీ స్కూల్ ఒక ముఖ్యమైన ఉద్దేశం, వైఎస్సీ స్కూల్ ఒక నైపుణ్యం మీరందరూ గమనించాలని మీకు ప్రార్థన చేస్తున్నాను. ఇంతకుముందు కృష్ణరాజు గారు చెప్పినట్టు స్పోర్ట్స్ ఒక నైపుణ్యమో ఒక స్కిల్లో ఒక టాలెంటో నేర్పడం కాదు, అది మన క్యారెక్టర్ని బిల్డ్ చేస్తుంది. వారు చెప్పినట్టు ఒక టీం వర్క్ అన్నది ఏ విధంగా ఉంటుంది, టీం వర్క్ వచ్చే బాధ్యతలు ఏంటి, దానివల్ల వచ్చే లాభాలు ఏంటి అన్నది నిజమైన ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్కి ఇస్తుంది. కాబట్టి స్పోర్ట్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి ప్రక్రియ వేరే సిస్టమ్స్లో చాలా తర్వాత మాత్రం నేర్చుకోగలుగుతాం, కానీ చిన్నప్పటి మాత్రం టీం వర్క్ కానీ డిసిప్లిన్ కానీ ఒకరి స్పేస్ వేరే వాళ్ళకి కన్సీడ్ చేయడం కానీ ఇలాంటివన్నీ నేర్చుకోవడం స్పోర్ట్స్ ద్వారానే వస్తుందని మీకు మనవి చేస్తున్నాం. కాబట్టి స్పోర్ట్స్కి పెద్దపీట వేస్తున్న వైఎస్సీ స్కూల్ ఒక మంచి స్కూల్గా ఈ స్కూల్ని పంపిస్తున్న తల్లిదండ్రులందరినీ మిమ్మల్ని అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మీ పిల్లలందరూ సేఫ్ హ్యాండ్స్లో ఉన్నారన్నది మీకు మనవి చేస్తున్నాను. పిల్లలందరికీ నేను చేసే మనవి ఏంటంటే, స్కూల్లో మీరు నేర్చుకునే విషయాలు ఓన్లీ క్లాస్ రూమ్లో నేర్చుకున్న విషయాలు మాత్రమే కాదు, స్కూల్ కారిడార్స్లో, స్కూల్ బయట, స్కూల్ లోపల ఆవరణలో, క్లాస్ రూమ్ బయట నేర్చుకునే విషయాలు మన జీవితంలో మనతో పాటు నిలబడే విషయాలు. అవే ఫౌండేషన్స్ నేర్పుతాయి. ఆ టైంలో బిల్డ్ చేసిన రిలేషన్షిప్స్, ఫ్రెండ్షిప్స్ మాత్రమే జీవితాంతం మనతో పాటు ఉంటాయి. ఇప్పటికి కూడా నాకు ముఖ్యమైన ఫ్రెండ్స్ అందరూ నేను వైఎస్సీ స్కూల్లో నాతో పాటు చదువుకున్న ఫ్రెండ్స్ మాత్రమే నాకు ముఖ్యమైన ఫ్రెండ్స్. మీకు కూడా అలాంటి అనుభూతి జీవితాంతం కలుగుతుందని మీకు అందరికీ మనవి చేస్తున్నాను. టీచర్స్ అందరికీ నేను చేసే మనవి ఏంటంటే, మనము చాలా చిన్న పిల్లల దగ్గర వాళ్ళ ఫార్మేటివ్ ఇయర్స్లో మనం వాళ్ళతో ఉంటాం. కాబట్టి టీచర్స్ హ్యావ్ టు లీడ్ బై ఎగ్జాంపుల్. టీచర్స్ పిల్లలందరూ కూడా మనం మాట్లాడే మాటలు కానీ మనం చేసే ప్రతి విషయం కూడా వాళ్ళు గమనిస్తుంటారు. కాబట్టి మనము పిల్లల సమక్షంలో, పిల్లల దగ్గర, స్కూల్లో, ఈ అతి పవిత్రమైన ప్లేస్లో అన్ని వేళలా మనం ఎగ్జాంపుల్గా నడవాల్సిన బాధ్యత టీచర్స్ మీద ఉంటుంది. అలాంటి టీచర్స్ మాత్రమే ఎడ్యుకేషన్ సిస్టంలో రాణిస్తారు. ఇప్పటికి కూడా నాకు గుర్తుంది, మా స్కూల్లో అప్పుడు నేర్పించిన టీచర్స్, నేను ఇప్పుడు కూడా వాళ్ళతో టచ్లో ఉన్నాను. వాళ్ళతో రెగ్యులర్గా నేను కలుస్తూ ఉంటాను, మాట్లాడుతూ ఉంటాను. వాళ్ళ వల్లనే నేను ఈ స్టేజ్కి వచ్చానని నేను చెప్పడంలో ఏమాత్రం సంకోచించట్లేదని మీకు అందరికీ మనవి చేస్తున్నాను. ద టీచర్స్ హూ టాట్ మీ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ హూ ఎవర్ ఐ యామ్ ఇన్ మై లైఫ్. More than 99% of my success goes back to them, because they laid the foundation of who I am today. They not only gave me knowledge, but they gave me character. They ensured that I follow the right path, and they did all this only by being an example before me. So the many teachers who taught me in that school are really the foundations of today's society that we are there. And many of my friends who hail from YSS still acknowledge the role of teachers in their own life. So I think that is the important role that teachers play, and we have that onerous responsibility to build the youth of the future. Now to all the students, I am sure many of you will go to very great heights. You will establish yourself as a successful person, whatever profession you choose, whatever calling you choose in life, you will become a successful person. But my request to all of you is not to forget your roots. Always stay humble, come back to your school, and please recognize that this is where you have started your life.
I wish the school, the management and everybody here a very happy Sankranti, and wish that in the future the school captures new heights and generates new students who will capture the imagination of the country. I support the idea of Mr. Krishnam Raju that we should start a sports academy. I think UIC school is uniquely placed, one of the few schools in the city which has so much of infrastructure and a very committed leadership. So if you can diversify into becoming a sports academy, I think the scope is immense, the potential is huge, and we have a large number of students of this area who can also become good sportsmen. So I wish you take this idea seriously, and whatever support the school requires, in my capacity as an officer of the government, I'll be very, very happy to provide to you. Thank you for inviting me, and all the best.